సునాద స్వరము మే 10. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. మరి ప్రభు మనకి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. పాడైపోయిన పడిపోయిన ఆ గోడలన్నీ మరలా కట్టిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి చుట్టూ మనం చూస్తున్నప్పుడు పాడైపోయిన జీవితాలు, పడిపోయిన కుటుంబాలు, యవనస్తులు వ్యసనాల్లో బంధకాల్లో పడిపోవడము, భార్యాభర్తలో సమాధానం లేని స్థితి, మరి సంఘంలో ఐక్యత లేని స్థితి, లోకంలో పడిపోయిన స్థితిని మనం గమనిస్తున్నాం. అయితే ప్రభు చెప్తున్న వాగ్దానం, మరి మరలా గోడల్ని ఆయన కట్టించి తిరిగి అన్ని బాగు చేసి సరిచేస్తానని బయలుపరుస్తున్నాడు. మరి నెహెమ్యా గ్రంథంలో మనం చదివినప్పుడు ఆ యెరూషలేము పాడైపోయిన గోడలన్నీ కూడా మరలా కట్టింపబడ్డాయి. మరి నెహెమ్యా ప్రజలందరితో కలిసి మరలా ఆ గోడల్ని కట్టించి బాగు చేశాడు. ప్రజలందరూ కూడా సంతోషించి ఆనందించారు. మరి మన సంఘంలో సహవాసంలో పడిపోయిన స్థితి అయిన ఆ గోడలన్నీ కూడా మరలా బాగు చేసి కట్టించే దేవుడై ఉన్నాడు. మరి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం వాగ్దానం ప్రభు చేశాడు. పడిపోయిన దావీదు గుడారంను మరలా కట్టిస్తాను, ఆ గోడలన్నీ బాగు చేస్తానని చెప్పాడు. మరి మన దేవుడు పడిపోయిన వాటిని అలాగే ఉంచడు, కానీ మరలా బాగు చేసి సరిచేసి మనందరం నివసించులాగున దీవించి ఆశీర్వదిస్తాడు. మరి లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు చెప్పాడు, బంధింపబడ్డ వాళ్ళను, చెరలో ఉన్న వారిని విడిపించడానికి కొరకు, హితవస్త్రాన్ని ప్రకటించడానికి కొరకే నేను వచ్చానని చెప్పాడు. మరి యేసుక్రీస్తు పాడైన వారందరినీ బాగు చేశాడు. శరీరంలో రోగములు, వ్యాధులు ఉన్న వారందరినీ సరిచేశాడు. మరి దేవునితో సహవాసం కోల్పోయిన వారందరినీ కూడా దేవునితో సమాధాన స్థితిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎక్కడ పాడైపోయిన స్థితి అయినా మరలా కట్టించే దేవుడై ఉన్నాడు. మరి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఎక్కడ పడిపోయినప్పటికీ ఆయన మరలా మన గోడల్ని కట్టించి మన జీవితాలను, మన కుటుంబాలన్నీ బాగు చేసి మన సరిహద్దును విశాలపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి మరలా ఆయన కట్టులాగున మరి ఆయన బిడ్డలుగా ఆయన చేతికి అప్పగించుకొని ఆయన నుండి గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. దేవా, ఎవరి జీవితాలు, ఎవరి కుటుంబాలు పాడైపోయాయో, గోడలు పడిపోయాయో, వారి ఇళ్ళు అన్నీ మరలా కట్టించండి. వారిని దీవించి ఆశీర్వదించి సరిహద్దును విశాలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.